ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ 16, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. ఇర్మియా 31:17. ప్రియదేవుని వారలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఇర్మియా భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏమంటున్నారు అంటే, ఇర్మియా, రాబోవు కాలంలో నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నదా, నీకు నా మీద నీకు నమ్మకం ఉన్నదా అని దేవుడు ఇర్మియాకి ప్రశ్నిస్తున్నాడు. ప్రియదేవుని వారలారా, ఇర్మియా దేవునికి చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, చాలా కాలము క్రిందట నీవు నాకు ప్రత్యక్షమై ఎలా అన్నావంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నా కృప చూపుచున్నాను అని నువ్వు సెలవిచ్చావు కదా ప్రభువా. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నీ కృప నన్ను వీడిపోదు అని సెలవిచ్చావు. ఆ రాబోవు కాలములో నాకు మేలు అవుతుందని. ఆ రాబోవు కాలము అంటే మనము ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ కాలములో మనకి మేలు అంటే దేవుని దగ్గర ఉంటే మేలు, లేదు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతే అది భయంకరమైన వేదన. అయితే ఆ వేదనలో అక్కడ మనము బాధపడవలసిందే. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నాకు అక్కడ మేలే కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు ప్రభువా. నేను నీ యందు భయభక్తులతో ఉన్నాను ప్రభువా. నేను నీతోటే ఉంటాను ప్రభువా. నాకు నమ్మకము ఉన్నది ప్రభువా అని దేవునికి చెప్తూ ఉన్నారు ఇర్మియా భక్తుడు. అలాగే మనకి నమ్మకం ఉందా దేవుని రాజ్యంలో మనం ఉండగలమని? ఒక్కసారి ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.